ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నాయకులు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ ఏపీకి అమిత్ షా రానున్నారు. ఏపీలో పర్యటన తర్వాత ఆయన తెలంగాణ ఆసిఫాబాద్కు వెళ్లనున్నారు. ఇక రేపు ప్రధాని మోదీ రెండో విడత ప్రచారానికి వస్తారు. రేపు ఏపీలో ప్రచారం నిర్వహిస్తారు. మళ్లీ తిరిగి 8న ఏపీలో ప్రధాని పర్యటన ఉంటుంది. ఇక రేపు ఉదయం రాజమహేంద్రవరంలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సాయంత్రం అనకాపల్లి పరిధిలోని కసింకోట మండలం సభలో పాల్గొంటారు. 8న ఉదయం రాజంపేట పరిధిలోని కలికిరి దగ్గర చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి ఉమ్మడి సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలో మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నాయకులు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ ఏపీకి అమిత్ షా వస్తున్నారు. ఏపీలో పర్యటన అనంతరం ఆయన తెలంగాణ ఆసిఫాబాద్కు వెళ్లారు. ఇక రేపు ప్రధాని మోదీ రెండో విడత ప్రచారానికి రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మరి ఏపీలో రెండో విడత ప్రచారానికి మోదీ రానున్నట్టు తెలుస్తుంది. మోదీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ అంటే మార్నింగ్ అఖిల, ఏదైతే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో విస్తృత ప్రచారం సాగిస్తుంది. ఏదైతే బీజేపీకి సంబంధించి ఎన్డీఏ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీలుగా వాళ్ళందరినీ కూడాను ఖచ్చితంగా గెలిపించుకోవాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో బీజేపీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాదాపు దేశంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ పార్టీ అధినేతలతో పాటు ప్రధాని మోదీ కూడాను అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుకునే పరిస్థితి ఈ రోజు నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో 7, 8 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లా అంటే అనకాపల్లి జిల్లాగా ఉన్నటువంటి కసింకోట రాజుపాలెంలో సాయంత్రం 8వ తేదీ సాయంత్రం, అదేవిధంగా 7వ తేదీన మిగిలిన ప్రాంతాల్లో కూడాను మోదీ పర్యటిస్తారు. ఆ రోజు సాయంత్రం 5:45 అనకాపల్లి జిల్లా కసింకోట చేరుకునేటువంటి ప్రధాని మోదీకి ఎన్డీఏ కూటమి నేతలందరూ, అదేవిధంగా కార్యకర్తలు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రాజుపాలెంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను కూడాను నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మొత్తం మీద ఎన్డీఏ కూటమిని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా. మరోవైపు పార్లమెంటు స్థానాలు దాదాపుగా దేశంలో 400 పైచిలుకు స్థానాలను సొంతం చేసుకొని మరోసారి దేశంలో అధికారంలో రావాలన్నటువంటి ఎన్డీఏ ఆలోచన నేపథ్యంలోనే ఎక్కడైతే పార్లమెంటు స్థానాలను బీజేపీకి కేటాయించడం జరిగింది ఎన్డీఏ కూటమి నేపథ్యంలో, ఆ ప్రాంతాలన్నింటిలోనూ కూడాను ప్రధాని మోడీ 2 రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. అఖిల, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నాయకులు క్యూకడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ ఏపీకి అమిత్ షా వస్తున్నారు. ఏపీలో పర్యటన తర్వాత ఆయన తెలంగాణ ఆసిఫాబాద్కు వెళ్లనున్నారు. ఇక రేపు ప్రధాని మోదీ రెండో విడత ప్రచారానికి వెళ్లనున్నారు. రేపు ఏపీలో ప్రచారం నిర్వహిస్తారు. మళ్లీ తిరిగి 8న ఏపీలో ప్రధాని పర్యటన ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, వరుసగా ఏపీలో పర్యటనలు చేయడానికి ఈ రోజు అమిత్ షా అలాగే మోదీ కూడా రానున్నట్టు తెలుస్తుంది. 2 రోజులు అక్కడే పర్యటనలో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది మోదీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అఖిల 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు రాజకీయ నాయకులు కానీ, ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కానీ, ప్రముఖ రాజకీయ పార్టీల నుంచి కూడా ప్రముఖ రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా ఏర్పడి ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ రేపు సాయంత్రం రాజమండ్రిలో ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి తూర్పు గోదావరి జిల్లాకి ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ రేపు రాజమండ్రి చేరుకుంటున్నారు. రాజమండ్రికి సమీపంలో ఉన్న వేమగిరిలో ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి దేశాన్ని ఉద్దేశించి కానీ, ఇటు ఎన్నికల ప్రచారం కానీ నిర్వహిస్తారు. ఇప్పటికే దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె ఇక్కడ స్థానికంగా ఉంటూ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు నరేంద్ర మోడీ రాక తర్వాత ఇక్కడ పరిణామాలు ఏ రకంగా మారనున్నాయనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓకే చిరంజీవి, అయితే మోదీ సభల్లో కూడా పాల్గొని ప్రసంగించనున్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా టీడీపీ కూటమి అభ్యర్థులు అయితే రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై అయితే ఇప్పటివరకు బీజేపీ స్పందించలేనట్టు తెలుస్తుంది. మరి మోదీ మేనిఫెస్టోపై స్పందించి ఏం మాట్లాడతారనే ఉత్కంఠ కూడా నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్. అయితే ఇప్పటికే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా కూడా కొన్ని చోట్ల సమన్వయం కావట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మొన్న ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసిన సమయంలో బీజేపీ నుంచి వచ్చిన నాయకులు మేనిఫెస్టోను సైతం ముట్టుకోవడానికి నిరాకరించారు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరిగింది. ఇటు ప్రతిపక్షాలు కూడా దానిపై తీవ్ర విమర్శలు చేశారు. అంటే బీజేపీ ఎక్కడా కూడా మేనిఫెస్టోకి సపోర్ట్ చేయట్లేదు. రేపు టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఆ మేనిఫెస్టో అమలు కాదంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అందులో మేనిఫెస్టోలో చూసినట్లయితే కనుక హామీలు గతంలో టీడీపీ ఏదైతే ఆరోపించిందో సంక్షేమ పథకాలను విచ్చలవిడిగా ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని కూడా టీడీపీ నాయకులు ఆరోపించారు. అయితే ఇప్పుడు నవరత్నాలకు మరికొంత జోడించి ఇటు సూపర్ 6 అని కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ మేనిఫెస్టోపై ఇటు జనసేన కూడా ఎక్కడా కూడా ఏ రకంగా కూడా స్పందించలేదు. అయితే మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంలో మేనిఫెస్టో మీద ఓన్లీ ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రాలు మాత్రమే ముద్రించారు. అయితే బీజేపీ నుంచి ఎటువంటి మేనిఫెస్టోకి సంబంధించి డీటెయిల్స్ లేకపోవడంతో ప్రశ్నించడం జరిగింది. అయితే బీజేపీకి ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఒక మేనిఫెస్టో ఉంటుందని, స్థానిక ఈ మేనిఫెస్టోలో బీజేపీకి ఎటువంటి సంబంధం ఉండదంటూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అఖిల, ఓకే, అయితే ఇక విజయవాడలో రోడ్ షో కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. మరి ప్రధానంగా ఈ రోడ్ షోలో మోదీతో పాటు ఇంకా ఎవరైనా ముఖ్య నాయకులు పాల్గొనే అవకాశం ఉందంటారా? అయితే ఉమ్మడి కూటంగా ఉండడం వల్ల ఇటు బీజేపీ నాయకులతో పాటు ఇటు టీడీపీ, జనసేన ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ ప్రధాని మోడీ పర్యటన ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుందనే చెప్పవచ్చు. అఖిల, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా ఎన్నికలు 13న పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు ప్రధాన అభ్యర్థులు కూడా సుడిగాలి పర్యటన చేస్తూ కూడా రేపు 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారం కైవసం చేసుకోవాలని ఇటు బీజేపీ ఇప్పటికే భావిస్తుంది. అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఈసారి ప్రధాని మోడీని చరిష్మాని ఉపయోగించుకుని టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. అఖిల, ఓకే, రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.